హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మై లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే 31st నైట్కి అయితే రసల్కెమ్మా వెళ్ళాము. దానికి సంబంధించిన వీడియో ఇదైతేని. రసల్కెమ్మాలో అయితే ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగా జరుగుతాయన్నారు. దానికోసమని చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము మా రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే ఉండేది ఉమ్మల్ కోన్లోను. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. బజార్కి వెళ్ళాం ఫస్ట్ అయితే, ఎందుకంటే నైట్ బయటే ఉందాం అనేసి అనుకుంటున్నాము. టెంట్ తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడైతే టైంకి అయితే డిమాండ్ బాగా పెంచారు వీళ్ళు. ఇప్పుడైతే బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ కదా తీసుకుంటారు అనేసి, మేమైతే కాస్ట్ బాగా ఎక్కువ ఉంది, 100 dirhams పైన చెప్పాడు అనేసి ఓన్లీ లైట్ ఒకటే తీసుకుని అయితే వచ్చేసాము. ఇంకా బయట అయితే ఎలా ఉన్నారంటే జనం బాగున్నారు. వెళ్ళేవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడైతే పోలీస్ కార్లు అయితే ఎక్కడ చూసినా ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క కార్లో ఆగి ఉన్నవి. ఎందుకంటే మేము కరెక్ట్గా రూల్స్ పాటిస్తూ వెళ్తున్నామా లేదా అని చూడడానికి. లేదు మనం రూల్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళాము అంటే ఇండియా మన అయితే 10,000 ఈజీగా అయితే వేస్తారు ఫైన్ అయితేని. ఇక్కడి నుంచే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా మనకి రసల్కెమ్మా చాలా దూరం ఉండగానే ట్రాఫిక్ అయితే జాము. ఇంకా అందరు వెళ్ళే రూట్ అయితే అది అసలు అయితే 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మాకైతే మ్యాప్లో అయితే వేరే రూట్ చూపించింది. ఆ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం. ఈ రూట్ని కూడా చూసారా, చాలా దూరం నుంచి అయితే ట్రాఫిక్ కనిపిస్తుంది మనకి. అక్కడ వరకు ఉంది ట్రాఫిక్ అయితే. చాలా స్లోగా వెళ్తున్నాయి ఇక్కడ అయితేని. ఇంకా మధ్యలో ఏమైనా కార్లకి అవి ప్రాబ్లం వచ్చి కార్లు ఆగిపోయినా చేసిన కార్లను అయితే లాగడానికి అయితే జాకీలు, ఇంకా ఏమైనా యాక్సిడెంట్లు అయితే అంబులెన్స్లు అలాంటివి అయితే రెడీగా పెట్టించారు. వీళ్ళైతే చీకట్లో కూడా కార్లు ఆపుకుని మరీ ఉన్నారు. ఎక్కడైనా మనం రాంగ్గా డ్రైవింగ్ చేస్తే తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళైతేని. ఇక్కడైతే పార్కింగ్కి ఎటు వెళ్ళాలనేది బోర్డులు అయితే బాగా పెట్టుంచారు. మనం అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకైతే ఏం రూట్స్ ఇచ్చారో తెలియదు, కానీ తిరగడానికి అయితే బయట నుంచి ఇంకా దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్మల్కా నుంచి ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి వచ్చే వాళ్ళకైతే ఒకటే రోడ్డు ఇచ్చారు. ఎలా అంటే కార్ పార్కింగ్ చేసుకోవడమే, మనం డైరెక్ట్ వెళ్ళి ఎక్కడ ఏంటి అని తడుముకోకుండా. అలాగా కొన్ని రౌండ్ అబౌట్స్ అయితే క్లోజ్ చేసి పెట్టేశారు. మనం డైరెక్ట్ పార్కింగ్లోకి వెళ్ళిపోవడమే. 4-5 చోట్ల అయితే పార్కింగ్లు ఇచ్చారు ఈ ఫైర్ వర్క్ చూడడానికి అయితే. మాకైతే వాళ్ళు చూపించిన రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోయాము పార్కింగ్లోకి అయితేని. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసిన తర్వాత చూసాం. మేము వెళ్ళిన పార్కింగ్లోనే ఇన్ని కార్లు ఉన్నాయంటే ఇంకా 2-3 పార్కింగ్లు ఉన్నాయి. అందులో ఇంకెంతమంది ఉంటారా అనిపించింది మాకైతేని. మేమైతే న్యూ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం అయితేని. మా బాబు అయితే పెద్దవాడు అవుతున్నాడు కదా, అడుగుతున్నాడు తీసుకెళ్ళి నాన్న అనేసి. మనం ఎక్కడ బయటికి వెళ్ళినా సరే తినడానికి అయితే ఎక్కడ లోటు అయితే ఉండదు. ఫుడ్ స్టాల్ అయితే బాగుంటాయి. నేను ఇంకా ఒకటే కవర్ చేశాను. ఇంకా ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి. ఇంకా డీజే పెట్టుకుని అయితే డాన్సులు చేస్తూ జనాలు అయితే మామూలుగా లేరు. మేమైతే ఫైర్ వర్క్స్ చూడడానికి అయితే చాలా తక్కువ బుర్జ్ ఖలీఫా ఉదయం చూస్తాము. దూరం నుంచి ఏదైనా చూపించి అదిగో అదే ఫైర్ వర్క్ అని చూసి తీసుకొచ్చేస్తారు. మా హస్బెండ్ అయితే దగ్గరికి అయితే తీసుకెళ్ళరు. ఆ ట్రాఫిక్లో ఇరుక్కుంటే మనమైతే రాలేము అనేసి. దుబాయ్లో అయితే ఈ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా చోట్ల అయితే జరుగుతాయి. మేమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చాము, ఎప్పుడూ రాలేదు కదా అనేసి. బుర్జ్ ఖలీఫా అయితే దూరం నుంచి చూడమే, దగ్గర నుంచి అయితే ఎప్పుడూ చూడలేదు. ఇంకా అక్కడ అబుదాబి, ఇంకా రసల్కెమ్మాలో కూడా జరుగుతాయి. ఇప్పుడైతే ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది. ఇంకా జనం అయితే మామూలుగా లేరు, సందడి చేస్తున్నాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మందులు కాల్చినప్పుడు, వీళ్ళు ఫైర్ వర్క్స్ చేసినప్పుడే మనం చూడాలి. మనం దేనికి అయితే చేసుకోవడానికి అయితే ఉండదు ఇక్కడైతే. వీళ్ళైతే న్యూ ఇయర్కి ఇంకా వీళ్ళ నేషనల్ డే జరిగినప్పుడు వాటికైతే వీళ్ళే మనకి ఫైర్ వర్క్స్ చేస్తారు. మన దీవాళీకి అయితే మనకి కొంచెం టైం ఇస్తారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు అని. మనం అయితే అప్పుడే చేసుకోవాలి ఫైర్ వర్క్స్ అయితే. ఇక్కడైతే డ్రోన్ షో అయితే స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత అయితే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా 12 అవుతాకి 2 minutes ఉందనగా స్టార్ట్ చేస్తారు వీళ్ళైతే. ఇప్పుడైతే ఈత చెట్టు వస్తుంది చూడండి, ఖర్జూరం చెట్టు. నేను ఇండియాలో అలా చెప్తున్నాను ఈత చెట్టు అని. అవి ఇవి ఒకటే చెట్లు, కానీ ఇక్కడ ఎడారికి అయితే కొంచెం ఈతకాయలు అయితే పెద్దగా అవుతాయి. అవే ఖర్జూరం అంటారు నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడైతే ఫైర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కాసేపు తర్వాత. ముందైతే డ్రోన్ షో అయితే స్టార్ట్ అయ్యింది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్. వెనకాల మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. మేము వెళ్ళిన ప్లేస్ అయితే రసల్కెమ్మా, మర్జాన్ ఐలాండ్కి వెళ్ళాం మేమైతే.
12 అవ్వడానికి 2 నిమిషాల ముందు అయితే స్టార్ట్ చేసి ముందైతే డ్రోన్ షో వేశారు. తర్వాత అయితే ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కౌంట్ డౌన్ వేసి మరి స్టార్ట్ చేశారు ఫైర్ వర్క్ అయితే. చూడడానికి అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది ఈ ప్లేస్ అయితే. మేమైతే ఎప్పుడైనా సరే బుర్జ్ ఖలీఫా దూరం నుంచి చూడమే, దగ్గరికి అయితే వెళ్ళాలని నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ అనిపించదు, ఎందుకంటే ఆ ట్రాఫిక్లో ఇరుక్కోవడం ఎందుకు అనేసి. ఇక్కడైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీకు ఆల్రెడీ వినిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఫైర్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడడానికి చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మా హస్బెండ్ అసలు బయటకు తీసుకురారని చెప్తున్నాను కదా నేనైతేనే. ఆయన ఎప్పుడు తీసుకెళ్ళరు, మంచి ప్లేస్కి తీసుకెళ్ళారు అనిపించింది నాకైతేనే. ఇంకా దుబాయ్ ఫ్రేమ్ దగ్గర, బుర్జ్ ఖలీఫా దగ్గర, అబుదాబీలో అయితే 40 మినిట్స్ వరకు జరుగుతుందంట. ఇక్కడ మేము వెళ్ళిన ప్లేస్ కూడా 20 మినిట్స్ అన్నారు, కానీ వీళ్ళైతే 12 మినిట్స్ వరకు వేశారు. అంటే 11:58కి స్టార్ట్ చేసి 12:10 వరకు వేశారు వీళ్ళైతే ఫైర్ వర్క్, ఇంకా డ్రోన్ షో అయితేని. ఇంకా చూడాలి, జనం అయితే మామూలుగా లేరు, కేకలు అయితే. మేమైతే ఈ షో అయ్యేంత వరకు ఉన్నాము, తర్వాత వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, సరే మార్నింగ్ లేచి వెళ్దామనేసి అక్కడే ఉండిపోయాం మేమైతేని. నేను ఆల్రెడీ ఒకసారి మొన్న వీక్ అయితే సఫారీ మాల్కి వెళ్ళామని ఒక వీడియో పెట్టాను. అప్పుడైతే ఇది ట్రైనింగ్ అవుతున్నారు వీళ్ళైతే డ్రోన్ షో. అప్పుడు నా షార్ట్ వీడియోలో అయితే పెట్టాను, అప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తారు వీళ్ళైతేని. ఇదైతే అందరికీ బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి అయితే మామూలుగా రాలేదు, జనం అయితే ఆలు చిప్ప ఇంకా అందులోంచి ముత్యం వచ్చినట్లు పెట్టారు. ఇక్కడ రోడ్ సైడ్ రౌండ్ అబౌట్స్ దగ్గర కూడా సేమ్ ఇలానే పెట్టారు వాళ్ళైతేని లైటింగ్స్, నేషనల్ డే అయితేని. లాస్ట్కి వచ్చేసరికి అయితే ఫైర్ వర్క్ బాగా చేశారు. ఇదైతే చూడండి, ఇది బాగా అనిపించింది నాకైతేని. మా వాడేమో చిన్నాడు కదా, వాడు బాగా ఎంజాయ్ చేశాడు. వాడు చిన్నప్పుడు అయితే దూరం నుంచి చూపించేవాళ్ళమే అదే ఫైర్ వర్క్ అని, ఇప్పుడైతే దగ్గర గంట తీసుకెళ్ళి చూపించేసరికి వాడైతే ఎంజాయ్. మనకైతే ఇండియాలో అయితే పెళ్ళిళ్ళైనా ఇంకా ఏదైనా సంబరాలు, జాతరలు అలాంటి అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడున్న పిల్లలకైతే వీళ్ళు చేసినప్పుడే చూడాలి. దీపావళి అప్పుడు కూడా మాకు కొంచెం టైం ఇస్తారు, అప్పుడు మాత్రమే మేము క్రాకర్స్ కాల్చుకోవాలి పిల్లలు అయితేని. అందుకే వీళ్ళు ఏ ఫెస్టివల్స్ చేసినా ఇలాంటి ఫైర్ వర్క్స్ మాత్రం చేస్తూ ఉంటారు. చూడడానికి వెళ్ళడం మాత్రం తప్పకుండా వెళ్తాం, మేము దూరం నుంచి అయినా చూస్తాం, కానీ ఈసారి అయితే చాలా దగ్గరగా వెళ్ళాం మేమైతేని. ఇక్కడైతే బాగుంటుందని చెప్పిన వాళ్ళకైతే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేనైతేని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, బాగుంటుంది వెళ్ళడానికని వాళ్ళు బాగా ఇచ్చారు సలహా అనుకున్నాను నేనైతేనే. వెళ్ళి చూసామన్నమాట మేమైతే. ఇప్పుడైతే చూడండి భలే వస్తున్నాయి కదా. మీరైతే ఫైర్ వర్క్ అయితే చూడండి, చాలా బాగుంది అసలు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. జనం అయితే మామూలుగా వేయట్లేదు కేకలు అయితే. ఇక్కడైతే అందరూ ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు, పిల్లలు ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడైతే మనం టెంట్లు వేసుకోవడానికి ఉంది, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉంది, ఇంకా లైట్స్ పెట్టుకుని అలా చేయొచ్చు, డీజే పెట్టుకోవచ్చు. మొత్తం అంతా అసలు కారులో మామూలుగా సంసారాలు సర్దుకుని రాలేదు జనాలు అయితే. టేబుల్స్, చైర్స్ అన్నీ తెచ్చుకుని వచ్చారు. ఇదైతే లాస్ట్ ఎండ్ మాట, ఎండింగ్ అప్పుడైతే బాగా అయితే ఇలా చేశారు. మొత్తం అంతా పింక్ అండ్ రెడ్ కలర్లో అయిపోయింది ఆకాశం అంతా. ఇక్కడ పొగ అంతా పోవడానికి చాలా టైం పట్టింది. కొంతమంది అయితే ఈ ఫైర్ వర్క్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు, కొంతమంది అయితే చాలా లేట్గా వెళ్ళారు, కొంతమంది అయితే మార్నింగ్ వెళ్ళారు. మేమైతే మార్నింగే వెళ్ళాము. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో వెళ్ళిపోవడం అంత అవసరమా అనిపించింది. మా తమ్ముడు అయితే రాలేదు మాతో, నేను మా హస్బెండ్ మా బాబు వెళ్ళాము. మా తమ్ముడు అయితే వాడు ఫ్రెండ్స్తో అయితే వాడు వెళ్ళిందేమో ఫుజారా వెళ్ళాడు. ఫైర్ వర్క్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే నా కొడుకు అయితే పక్కేస్తాడు, వస్తూనే బిర్యానీ తెచ్చుకున్నాం మేము. బిర్యానీ తినేసి పడుకున్నాడు. మేమైతే మార్నింగ్ లేచి దగ్గరలో బీచ్ ఏముందా అని చూస్తుంటే ఫోన్లో అయితే గూగుల్లో ఇది చూపించింది. రసల్కేమా రోడ్డు కలర్ ఆఫ్ ది రికార్డ్ బ్రేకింగ్ అని వచ్చింది ఫైర్ వర్క్స్ గురించి. అబ్బో మంచి ప్లేస్కి వచ్చాం మనం అనిపించింది నాకైతే చూడగానే. తర్వాత అయితే దగ్గరలో ఏం బీచ్లు ఉన్నాయని చూస్తే నేను సన్ రైజ్ బీచ్ ఉందేమో అని చూశాను. ఓకే సన్ రైజ్ బీచ్ దగ్గరలో ఉందని చూపించింది అనేసి స్టార్ట్ అయి వెళ్తున్నాం మేమైతే పార్కింగ్ దగ్గర నుంచి. వెళ్ళే దారిలో అయితే లైటింగ్స్ అయితే భలే ఉన్నాయి.
ఇక్కడ ఈత చెట్లకి అయితే డెకరేషన్ చేసేసి మరి ఉన్న చెట్లు అయితేని చూడడానికి భలే అనిపించింది. ఇవే చూడండి. తర్వాత అయితే రోడ్లకి అటు సైడ్ ఇటు సైడ్ అయితే మామిడి తోరణాలు కట్టినట్టు లైటింగ్స్తో తోరణాలు కట్టేసి ఉన్నాయి. ఇవే అవి అయితేని మేమైతే ఇప్పుడు పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 20 minutes పట్టింది. ఇందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బీచ్ పేరు సన్ రైజ్ బీచ్ అని. సన్ రైజ్ రావడం కనిపించింది ఇందుకే మనకైతేని. ఏదో చిన్నగా ఉంది అయితే బీచ్ అయితే. ఇక్కడైతే పక్షులు అయితే ఎవరో మేత వేస్తారనుకుంటే ఇక్కడ భలే ఉన్నాయి ఎగురుతూ అయితేని. ఇక్కడ చూస్తుంటే సూర్యుడు అయితే కొండల వెనకాల నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ రోజు బాగా మబ్బుగా ఉండటం వల్ల సూర్యుడు అయితే చాలా టైం పట్టింది బయటికి రావడానికి. ఇక్కడైతే రోడ్ సైడ్ అయితే అందరు కార్లు ఆపేసుకుని ఎవరి మట్టుకు వాళ్ళు టెంట్లు వేసేసుకుని అలా ఉన్నారైతే న్యూ ఇయర్ చేసుకుంటూ. కొంతమంది ఇంకా జనం ఎక్కువ ఉన్న చోటకైతే రాకుండా ఇలా ఉన్నారన్నమాట. మేమైతే మా రూమ్కి అయితే దగ్గరలో ఉన్నాం, వచ్చేసాం. ఇదేనండి న్యూ ఇయర్కి సంబంధించిన వీడియో అయితే. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.